This is Anmutra from Tumulaka. Today topic is display GUI. This is application. AI means application. A ante AutoCAD application button. This one is standard toolbar or quick access toolbar. Next one workspace. This is workspace. Next one this is title bar. Next one this is search toolbar. అంటే మీరు ఒకవేళ ఫ్యాకల్టీ ఏమైనా రాంగ్ చెప్తున్నాడో రైట్ చెప్తున్నాడో చెక్ చేసుకోవాలంటే డైరెక్ట్ ఆటోడెస్క్ నుంచి సెర్చ్ చేసి వాడు ఏమంటే రిప్లై ఇస్తారు వాళ్ళు. నెక్స్ట్ సైన్ ఇన్ అయితేనే సెర్చ్ పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. ఈ మొత్తాన్ని సింపుల్గా వచ్చేసరికి టైటిల్ బార్ అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్ ఫైల్ ఎడిట్ వ్యూ ఉంది కదా, అది వచ్చేసరికి మెనూ బార్ అంటారు. దిస్ ఈజ్ మెనూ బార్. ఈ హోమ్ ఇన్సర్ట్ ఇవన్నీ ఉంది కదా, ఈ మొత్తాన్ని కలిపి రిబ్బన్ అంటారు. రిబ్బన్ అంటే ఈ దీని వరకు ఇలా మనం టైప్ చేసుకోవచ్చు రిబ్బన్ అని, RIBBON రిబ్బన్. ఒక మెనూ బార్ కావాలంటే మెనూ బార్ అని టైప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి V క్యూబ్ అంటారు. జనరల్గా ఆటోకాడ్ టాప్ వ్యూలో షో అవుతుంది, డిఫాల్ట్గా టాప్ వ్యూలో షో అవుతుంది. దీనికి 4 వ్యూస్ ఉంటాయి, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. దీని పేరు వచ్చేసి V క్యూబ్. వరల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ WCS అని కూడా అంటారు, వరల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్. నెక్స్ట్ దిస్ ఈజ్ నావీ బార్ ఆర్ నావిగేషన్ బార్. దిస్ ఈజ్ నావీ బార్ ఆర్ నావిగేషన్ బార్. నావీ బార్ ఆర్ నావిగేషన్ బార్ అంటే ఏం లేదు, మీ సెల్లో ఎలా జూమ్ చేస్తారు, ఎలా రొటేట్ చేస్తారు, ఎలా ప్యాన్ చేస్తారు. ప్యాన్ అంటే ఏంది, జరపటం. జూమ్ అంటే ఏంది, చిన్నగా దాన్ని పెద్దగా చేయటం, పెద్దదాన్ని చిన్నగా చేయటం. రొటేషన్ అంటే ఏంది, మనం స్ట్రైట్గా పెట్టినప్పుడు హారిజాంటల్గా వర్టికల్గా సెల్ తిప్పుతాం కదా, అలాగే రొటేట్ చేసుకోవచ్చు ఏ డయాగ్రామ్ అయినా. నెక్స్ట్ దీన్ని వచ్చేసరికి UCS అంటారు, యూజర్ కోఆర్డినేట్ సిస్టమ్. X అండ్ Y ఆర్ ఆరిజిన్ అంటారు. నెక్స్ట్ వన్ ఇది కమాండ్ బార్. మనం ఏ కమాండ్ అయినా టైప్ చేయాలంటే కమాండ్ బార్ ఉండాలి, లేదా కమాండ్ లైన్ అని కూడా అంటారు. షార్ట్కట్ Ctrl+9. దీన్ని స్టేటస్ బార్ అంటారు. లాస్ట్ వన్ స్టేటస్ బార్. ఇంతవరకు డిస్ప్లే ఉండేది.